ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతి ఏటా దాదాపు 200 దేశాల్లో విస్తరించిన లయన్స్ క్లబ్ ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను, ఇంజనీర్లను, జర్నలిస్టులను సత్కరిస్తుంది. అందులో భాగంగా ఈ రోజు ఆదివారం రోజు దాదాపు 55 మంది ఉపాధ్యాయులను ఆహ్లాదకరమైన వాతావరణంలో సత్కరించింది. మరి ఈ సత్కారానికి కారణం, దీనికి సంబంధించి అసలు ఉపాధ్యాయులు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఒక లయన్స్ క్లబ్ అంతర్జాతీయ సేవా సంస్థ కాబట్టి దానికి సంబంధించి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం. నివేదిత గారు చెప్పండి. విద్య నిగూఢ గుప్తమగు విత్తము, విద్య యశస్సు భోగకరి. అంటే ప్రపంచంలో అన్ని విద్యల కంటే చదువు అనేది చాలా గొప్పది. అదే యశస్సును తీసుకొస్తుంది, అదే మనిషిని ఒక స్థానంలో నిలబెడుతుంది. అన్ని దానాల కంటే విద్యాదానం గొప్పది. అటువంటి విద్యను, గురువులను గుర్తించి ఈ రోజు మాకు సన్మానం చేసినటువంటి లయన్స్ క్లబ్ కి 320F డిస్ట్రిక్ట్ వరంగల్ ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్, ఇందులో భాగంగా నన్ను సన్మానించినటువంటి లయన్స్ క్లబ్ కి, తర్వాత నన్ను ఈ సన్మానానికి అరువురాయిని చేసినటువంటి నిర్మలా మేడం కి సదా కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంకా మేము ఇటువంటి సన్మానాలు చేయడం అనేది దానివల్ల మాకు ఇంకా బాధ్యత అనేది పెరుగుతుంది. ఇంకా పిల్లలకు ఎక్కువగా విద్యను అందిస్తూ సమాజ సేవా కార్యక్రమాల్లో తప్పకుండా పాల్గొని అన్నిట్లలో ముందుండి ఎన్జీసీ, తర్వాత మ్యూజిక్, డాన్స్, స్టడీస్ అన్నిట్లలో పిల్లలని ఆల్రౌండ్ డెవలప్మెంట్ లో మేము కృషి చేస్తామని మనస్ఫూర్తిగా నేను మాట ఇస్తున్నాను. మేడం, మీ పేరు చెప్పండి, మీ ప్రాంతం చెప్పండి, అసలు ఈ సన్మానం ఎందుకైందని మీరు అనుకుంటున్నారు, సన్మానం ద్వారా మళ్ళీ బాధ్యత మోసుకోగలుగుతున్నాను అనుకుంటున్నారు? నా పేరు స్వప్న, నేను రఘునాథపల్లి మండల్ మంగళబండ తండ పాఠశాలలో పనిచేస్తున్నాను. నాకు ఈ సన్మానించినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే నాకు ఈ సన్మానం పొందడమే కాదు, నేను విద్యార్థులకు ఇంకా ఏ విధంగా చేయాలి, ఇంకా అదనంగా వాళ్ళకి ఏ విధంగా చేస్తే నా యొక్క బాధ్యత పూర్తయిద్దో, అందుకే నేను కూడా అహర్నిశలు పాటుపడాలని అనుకుంటున్నాను. విద్యార్థులను ఎల్లవేళలా వాళ్ళను ఉన్నత దశలో తీర్చిదిద్దాలని అనుకుంటున్నాను. నాకు ఈ సన్మానం చేసినందుకు లయన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పలకరించిన వాళ్ళే కాకుండా చాలా మంది మహిళా ఉపాధ్యాయులు, ఎక్కువ మందికి లయన్స్ క్లబ్ సత్కరించింది. దానిలో ఇంకా కొంతమంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. మేడం, మీ ప్రాంతము, మీ పేరు చెప్పండి, మీరు సన్మానానికి ఎట్లా ఫీల్ అవుతున్నారు? సార్, నా పేరు కళ్యాణి అండి. నేను ఎంపీపీఎస్ చాగల్లో పనిచేస్తున్నాను ఉపాధ్యాయురాలుగా. అది 22 years సర్వీస్ కంప్లీట్ అయింది. దాదాపుగా నేను చేసిన అన్ని కూడా పెద్ద స్కూల్లోనే. నాకు ఈ సన్మానం పొందడం, లయన్స్ క్లబ్ వాళ్ళు సన్మానించడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్ వారు నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకము. ఉపాధ్యాయులని ఈ విధంగా గౌరవించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. స్కూల్లో మీరు ఏం కార్యక్రమాలు చేస్తారు అంటే పిల్లలకు సంబంధించింది, వారికి ఆటపాటలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా గుణాత్మక విద్య ద్వారా ఏమందించారు? పిల్లలకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ గా మేము ఎప్పుడు అహర్నిశలు కృషి చేస్తూనే ఉంటామండి. నా పేరు అనుజరాని. మామూలుగా మేము గవర్నమెంట్ ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా గవర్నమెంట్ సెక్టర్ లో అయితే కనుక మేమే అప్లై చేసుకొని మమ్మల్ని వాళ్ళు సన్మానించుకోవడం ఒక రకంగా మేమే ఇవ్వాల్సి వచ్చేది అప్లికేషన్. కానీ ఇక్కడ మమ్మల్ని గుర్తించి 22 years సర్వీస్ మమ్మల్ని ఇలా గుర్తించి మాకు సన్మానించడం అనేది లయన్స్ క్లబ్ ద్వారా పొందడం అనేది చాలా ఆనందదాయకంగా ఉందండి. చాలా సంతోషం, చాలా ఆనందం అండి. చాలా థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ ఆనవాయితీగా నిర్వహించే కార్యక్రమాన్ని, బృహత్తర కార్యక్రమానికి నరసింహారెడ్డి గారు, అదేవిధంగా కటంగూరు రాంగోపాల్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. దాదాపు ఒక 60 మంది టీచర్లను గుర్తించి జిల్లా స్థాయిలో, అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయిలో ఉత్తమమైన ఉపాధ్యాయులను గుర్తించి వారు చేసిన కార్యక్రమాలకు సంబంధించి సత్కారం చేశారు. అసలు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడానికి కారణం ఏమిటి? ముందుగా నరసింహారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. నరసింహారెడ్డి గారు చెప్పండి, అసలు ఎందుకు ఈ కార్యక్రమం తలపెట్టారు? ముఖ్యంగా చెప్పాలంటే నేను కూడా ఒక ఉపాధ్యాయుని. ఫస్ట్ దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి నేను లయన్స్ క్లబ్ మెంబర్గా నేను జాయిన్ అయ్యాను. ఈసారి కుందూరు వెంకటరెడ్డి గారు గవర్నర్ గారి యొక్క ఆధీనం లోపల, వారి యొక్క ఆదేశానుసారంగా ఈ యొక్క టీచర్స్ ఆనరింగ్ యొక్క ఇన్ఛార్జ్ మీరు తీసుకోవాలని చెప్పి వారు అన్న వెంటనే నేను స్పందించి ఇదేదో బాగుంటుంది, మా ఉపాధ్యాయ లోకానికి బాగుంటుందనే ఆలోచనతోటి నేను చేస్తానని నిర్వహిస్తా అని చెప్పాను. కానీ కొద్దిగా లేట్ జరిగింది. సెప్టెంబర్ మాసంలో జరగాల్సిందే సేమ్ సెప్టెంబర్ మంత్లో అయిపోయింది. అలాగే లయన్స్ క్లబ్ విషయాలలో వస్తే మాది సేవా దృక్పథం. ఈ కార్యక్రమాలన్నింటిని కూడా అన్వయించుకొని మా ఉపాధ్యాయ లోకానికి అందిస్తే వాళ్ళు కూడా సేవా దృక్పథంతో ఇంకా ఎక్కువ పనులు చేస్తారు, విద్యార్థులను అభ్యున్నతికి తోడ్పడుతూ రేపు జరగబోయే పరిణామాలు, ఎందుకంటే విపరీతమైన నానా పరిమాణాలు తలెత్తుతున్నాయి సమాజంలో, అలాంటి సమసిపోయేందుకు కూడా ఈ సేవా దృక్పథము, మర్యాద, ఆనవాయితీ అనేది వస్తుంటుంది. సాంప్రదాయ పద్ధతుల వల్ల ఈ కార్యక్రమాలను చేసుకోవాలనే అటువంటి భావనతోటి మేము కల్పించాం సార్.
రైట్, రాంగోపాల్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఇన్ని వేల మంది ఉపాధ్యాయులు ఉన్న వరంగల్ జిల్లాలో ఒక 60 మందిని ఎట్లా చేశారు, ఏ ప్రాతిపదిక మీద ప్రామాణికంగా ఎంపిక చేశారు? మొదటగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, గత సంవత్సరం వరకు మేము ఒక ఆనవాయితీ ఉండే మనకి ఏంటంటే మాకు దాదాపుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 90 క్లబ్లు ఉన్నాయి. 90 క్లబ్ల నుంచి ఒక్కొక్క మెంబర్ని తీసుకొని 90 మందిని చేసేది. కానీ ఆ 90 మంది క్లబ్ ద్వారా వచ్చే వాళ్ళను కరెక్ట్గా మనం జడ్జి చేయలేము అనే ఉద్దేశంతో ఎవరికి పడితే వాళ్ళని ఇవ్వడం కరెక్ట్ కాదని ఈ సంవత్సరం జిల్లానే ప్రామాణికంగా తీసుకొని జిల్లాలో ఉన్న మండల రిసోర్స్ పర్సన్ వ్యక్తులను కానీ అధికారులను కానీ విచారించి ఒక మంచి సేవా దృక్పథం గల టీచర్లను, ముఖ్యంగా ఏంటంటే చాలా మంది అప్లికేషన్లు పెట్టుకోవడానికి వ్యతిరేకిస్తారు, అటువంటి టీచర్లను మనం తీసుకొని చేయడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు మనం చేసిన 60 మందిలో 40 మంది అటువంటి వాళ్ళే. ఇంకొక 15-20 మంది ఈ సంవత్సరం రిటైర్ అయిన వాళ్ళు, ఎందుకంటే గత 30 నుంచి 40 సంవత్సరాల వాళ్ళు సమాజానికి విద్యార్థులకు చాలా రకంగా సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళను ఈసారి ప్రత్యేకంగా రిటైర్డ్ వాళ్ళని కూడా తీసుకొని ఈ సంవత్సరం రిటైర్ వాళ్ళని కూడా తీసుకొని చేయడం జరిగింది. ఇది చాలా మాకు సంతోషకరమైన విషయం. ఇది మంచి మాటలు చెప్పారు. ఒక మాట చూపిస్తా, ఇద్దరు చెప్పినట్టుగా అధిక భావంలో ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి, నిత్య పాఠకుడిగా ఉండాలి. ప్రవాహమే కెరటానికి జీవగుణం. ఉపాధ్యాయులు కూడా అర్థం చేసుకుంటారు. ఆమె నిరంతర ప్రవాహమే కెరటానికి జీవగుణం, నిరంతర ప్రసారమే నిరంతర పఠనమే ఉపాధ్యాయులు. డెడికేషన్, కమిట్మెంట్, గొప్పతనం, ఫ్రెండ్లీ అంతా తెలిసి ఉపాధ్యాయుని గొప్ప వ్యక్తిగా నిలబెట్టి అందరికీ మనం చేస్తూ అలాంటి వ్యక్తి ఇక్కడ కూర్చున్నారని భావిస్తూ హృదయంగా కావాలని మరొకసారి అందరికీ తెలియజేస్తూ శారదా మేడం ముందు వరుసలో ఉన్నారు, మనతో పాటు విద్యా సంస్థలు కానీ వారికి ధన్యవాదాలు చేస్తూ దయచేసి సత్కార కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా చిన్న హామీలు దాదాపు ప్రతి టీచర్ వచ్చారు. ఎవరికి సంబంధించిన వాళ్ళ చెప్పడం లేవు, చెప్పడం చేయట్లేదు. మీకు ఫస్ట్ పేజీ మేడం అందరూ ఎవరికైనా లాస్ట్ పేజీ కూడా మళ్ళీ గ్రూప్ ఫోటో కోసం సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమం కాబట్టి కొంచెం శ్రీ గోల్డ్ గోపాల్ రెడ్డి గారు పోలీస్ బయోలజికల్ సర్టిఫికేట్ డిప్యూటీ ఏఎస్ మహేశ్వర్ తప్పుగా మనకి ఇండియన్ అడ్వాన్సర్ యూపీఎస్ లష్కర్ శ్రీ ఆముదాల తాత మహేశ్వర్
తర్వాత సిద్ధంగా ఉండాలి శ్రీ కే సోమిరెడ్డి గారు హెడ్ మాస్టర్ డిప్యూటీ ప్రధానపేట్. Hindi pare concentrate boys ఆ తర్వాత సిద్ధంగా ఉండాలి శ్రీ కేఎల్ఈ రాఘవప్ప గారు అప్పుడు తర్వాత సిహెచ్ వరద కూలసన్ ఇంగ్లీష్ ప్రిపేజెస్ పత్తిపాక సిహెచ్ విజయ కూలసన్ ఇంగ్లీష్ శ్రీమతి మంత్రాలు నివేదిక
మాతో సిద్ధంగా ఉండాలి. పట్టాలి శ్రీకాంత్ స్కాలర్షిప్ ఫిజికల్ సైన్స్ వేసంగపూర్. మీరంతా ఇంటికి వచ్చిన తర్వాత పగలు కూడా Sir,